నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని దేశాలకు దేశంలో అన్ని పట్టణాలను కనెక్ట్ చేయడానికి విమానాశ్రయాలు విస్తరిస్తున్నట్లు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోడీకి భోగాపురం ఎయిర్పోర్ట్లో గిరిజన నృత్యం దింసాతో ఘన స్వాగతం పలికిన గిరిజన కళాకారులు. సంప్రదాయ దుస్తులలో మెరిసిన 13,000 మంది గిరిజన నృత్యకారులు. భోగాపురం వేదికపై అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని ప్రకటన. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీపై ప్రశంసలు జల్లి కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 12 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఏకైక నేత ప్రధాని నరేంద్ర మోదీ అని స్పష్టం. అన్ని దేశాలకు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎయిర్ కనెక్టివిటీ కల్పించడమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో దేశవ్యాప్తంగా 74 విమానాశ్రయాలు ఉండగా నేడు 166 విమానాశ్రయాలు ఉన్నాయని చెప్పారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. దేశంలో ఎయిర్ కనెక్టివిటీతో పాటు రైల్వే కనెక్టివిటీని పెంచే పనులు 1,00,000 కోట్ల రూపాయలతో జోరుగా పనులు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టులు, ఎయిర్పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తును ఆలోచించి అందుకు అనుగుణంగా దేశంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తున్నాయని మోదీ అన్నారు. చంద్రబాబు కుశలమే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడంతో పాటు ఏఐ, ఇన్ఫ్రా డేటా సెంటర్లు, గూగుల్ డేటా సెంటర్, సెమీ కండక్టర్ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. దేశంలోనే ఏపీ ప్రముఖ ఫార్మా హబ్ కానున్నదని ప్రధాని అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆర్థికంగా బలోపేతం అవడం ఖాయమని కితాబు పలికారు. भारत माता की, भारत माता की, भारत माता की। आंध्र प्रदेश के गवर्नर अब्दुल नजीर जी, गोवा के गवर्नर और इस धरती के संतान अशोक गजपति राजू जी, सीएम मेरे मित्र चंद्रबाबू नायडू जी, डिप्टी सीएम भाई पवन कल्याण जी, मंत्रिमंडल में मेरे साथी, युवा ऊर्जा से भरे हुए भाई राममोहन नायडू जी, चंद्रशेखर पेमसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी, उपस्थित अन्य जनप्रतिनिधिगण, देवी और सज्जनों, अंदरिकी नमस्कारम. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం సభా వేదికపై నుంచే భారత ప్రధాని నరేంద్ర మోదీ అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం తర్లువాడలో నిర్మించనున్న ఏఎస్ఐపి టెక్నాలజీస్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ మరియు టెస్టింగ్ యూనిట్కు ప్రధాని శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేస్తూ కర్నూలులో విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో పాటు అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను ఆయన జాతికి అంకితం చేశారు. దీంతో పాటు కర్నూలు ఐవి రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు మరియు పెంచలకోన ఎరపాడు మధ్య నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. రవాణా వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే,
ఖమ్మం దేవరపల్లి ప్యాకేజ్ రోడ్లతో పాటు తాడిపత్రి 4 లేన్ల బైపాస్ రహదారులను ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్ ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ఈ వీడియో వాల్లో ప్రదర్శించిన పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఉత్తరాంధ్ర చారిత్రాత్మక అంశాలతో పాటు రాష్ట్రంలోని అనేక చారిత్రక అంశాలను ప్రధానికి సీఎం చంద్రబాబు వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తిగా తిలకించారు. టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జీఎంఆర్ ప్రతినిధులు ఫోటో దిగారు. అంతకుముందు విమానాశ్రయంలో తొలిసారిగా ల్యాండ్ అయిన ప్రధాని మోదీ ప్రత్యేక విమానం ప్రధానికి రాష్ట్ర గవర్నర్ నజీర్, గోవా రాష్ట్ర గవర్నర్ పి అశోక్ గజపతిరాజు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట్ర మంత్రులు, కూటమి నేతలు సాదర స్వాగతం పలికారు. जब हम रेन वाटर को उसके संरक्षण की बात करते हैं, उसके संचयन की बात करते हैं, उस तरह से उसका उपयोग किया जाएगा. आर्टिफिशियल इंटेलिजेंस जो आधुनिक तकनीक का मार्ग प्रशस्त करती है, बायोमेट्रिक यात्री सुविधाएं और यहाँ पर डिजी यात्रा पॉड्स भी बनाए गए हैं. तो ये इंटरनेशनल सुविधाओं वाला इंटरनेशनल एयरपोर्ट ये बताता है कि कैसे आर्थिक विकास को जब आप किसी भी राज्य को मजबूत करना चाहते हैं तो वो मजबूत कैसे होगा. वो मजबूत होगा कि जब आप उसकी कनेक्टिविटी को बाकी राज्यों के साथ जोड़ते हुए नजर आएंगे. గిరిజన సాంప్రదాయ వేడుకలు లయబద్ధమైన వాయిద్యాల నడుమ భారత ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖపట్నంలో ఘన స్వాగతం లభించింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధానికి స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు గిరిజన కళాకారులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా 13,000 మంది గిరిజన బాలికలు ప్రదర్శించిన సాంప్రదాయ దింస నృత్యం నిలిచింది. సాంప్రదాయ దుస్తులను మెరిసిపోతూ గిరిజన వాయిద్యాల శబ్దాలకు అనుగుణంగా కళాకారులు వేసిన అడుగులు విమానాశ్రయ ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని తలపించాయి. కళాకారుల ఆత్మీయ స్వాగతానికి ప్రధాని మోదీ ఎంతో ముగ్ధులయ్యారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దింసా నృత్యాన్ని ఆయన ఆసక్తిగా తిలకించి కళాకారుల ప్రదర్శన అద్భుతంగా ఉందంటూ అభినందించారు. దేశంలో ఉన్న ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో గిరిజన కళారూపాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పన్నెండు ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన సమర్థవంతమైన నేత ప్రధాని నరేంద్ర మోదీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసింది మోడీ అని అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 4వ స్థానానికి తెచ్చిన ఘనత మోడీదేనని అన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావాలు దేశం మీద పడకుండా చూడడంలో ప్రధాని విజయవంతమయ్యారన్నారు. ఆయుష్మాన్ భారత్, జీల్ జీవన్ మిషన్ వాటితో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సేవలు అందిస్తుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో కృషి చేస్తున్నాయని చెప్పారు. ఇక ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా మారబోతుందని చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. ఐటీ నుంచి ఏఏ వైపు ప్రపంచం నడుస్తుందని అన్నారు. ఆ దిశగా ఐటీ రంగంతో పాటు ఏఏ రంగాన్ని కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. భారత్ మాతాకి దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్
అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. విద్యార్థి సంఘాల నేతలపై పోలీసుల బెదిరింపులు, నిర్బంధాలపై విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి అయితే ఘోష్ ఇతర విద్యార్థి సంఘాల నాయకులపై ఢిల్లీ పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తూ విద్యార్థి సంఘాలు నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి అజయ్, భారత ప్రజాతంత్ర యువజన సామఖ్య జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న విద్యార్థి నేతలను ఢిల్లీ పోలీసులు వేధించడం తగదన్నారు. విద్యార్థి నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపడతాయని కేంద్రాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాలు డివైఏఎఫ్ఐ విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు రాజు, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. నీట్ పేపర్ లీకేజీ పైన దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీకి కదిలి వెళ్ళడం జరిగింది. చాలా పీస్ఫుల్గా, శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థుల మీద అత్యంత హేయాతిహేయంగా పోలీసులు దాడి చేసిన పరిస్థితి మనం చూసాం. అదే సందర్భంలో లాఠీలతోనూ వాళ్ళని గాయపరచడం మనం చూసాం. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, శాంతియుతంగా నిరసన చేసే హక్కు ఈరోజు ప్రభుత్వం లాగేసుకోవటం, వాళ్ళ మీద దాడి చేయటం అనేది అంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పొద్దున్న లెగిస్తే కేంద్ర మంత్రులందరూ నరేంద్ర మోడీతో కలిపి మేము ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే పోలీసులు విద్యార్థుల మీద, యువకుల మీద దాడి చేసి గాయపరిచారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో జేఎన్యూ విద్యార్థి నాయకురాలు, ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి ఐసీ ఘోష్ పైన కూడా పాత కేసులు ఈరోజు తిరగదోడి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా, ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి పోలీసుల నుంచి చూసాం. దాదాపు ఆఫీసుల్లోకి దూరి కనీసం పోలీస్ యూనిఫామ్ కూడా లేకుండా ఆఫీసుల్లో చొరబడి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత కదిలి దాదాపు 40 రోజుల పాటు రణరంగంగా ఉద్యమం సాగింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఆ సందర్భంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అన్ని విద్యార్థి సంఘాలు కలిపి విద్యార్థి నాయకులందరూ జంతర్ మంతర్ వద్ద నిరాధ్యక్షులకు కూర్చున్నారు. పెద్ద ఉద్యమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపారు. అదే సందర్భంలో విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి బెదిరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ చేసిన కారణంగా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా విద్యార్థి సంఘం నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉంది. అదే సందర్భంగా ఐసీ ఘోష్పై, ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐసీ ఘోష్పై ఢిల్లీలో ఆఫీస్కి వచ్చి
తనపై ఉన్న 2021లో ఉన్న కేసుని ఇప్పుడు బయటికి తీసి కుట్రపూరితంగా నిర్బంధాన్ని ప్రయోగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఒత్తిడి తెస్తూ రాజకీయ కక్షతో వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తుందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును అన్యాయంగా జైలుకు పంపారని ఆరోపించారు. శ్రీకాకుళంలో జైలు వద్ద అప్పలరాజును పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్తే ఆంక్షలు విధిస్తూ జై జగన్ అని నినదించిన కార్యకర్తలపై మహిళా ఎస్ఐ హత్యాయత్నం చేస్తూ తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ తన వాహనాలను అడ్డుకొని అవమానించిన పోలీసుల తీరుపై గవర్నర్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలై వైఎస్ జగన్ పాలనలో దాదాపు పూర్తయితే దాన్ని తన డ్రీమ్ ప్రాజెక్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అలాగే డిఎస్సి నియామకాల్లో జీవో 447 ద్వారా నిబంధనలు మారుస్తూ సుమారు 500 మందికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం 3 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని బొత్స విమర్శించారు. ఆయన ఓ ప్రజానాయకుడు. నేను రోజున ఎయిర్పోర్ట్ నుంచి ఆ చివరి వరకు ఆయన్ని కొలుద్దాం అనుకుంటున్న ఆ జైలు ప్రాంగణం వరకు లక్షలాది మంది వేలాది మంది ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని చూడాలని ఉత్సాహంతో అందరూ వచ్చారు. దాంట్లో భాగంగా పోలీసు వారు ఎన్నో ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా వారు ఆంక్షల్ని అధిగమించి అందరూ స్వచ్ఛందంగా ఎక్కడ కూడా ఏ విధమైన సంఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా అందరూ కూడా ఆయన చూడడానికి వచ్చారు. దివంగత కార్మిక నేత వివి రామారావు తన తుదిశ్వాస విడిచే వరకు కార్మికుల సంక్షేమానికి పోరాడిన యోధుడని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ అన్నారు. సీనియర్ కమ్యూనిటీస్ట్ నేత ఏఐటీయూసీ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు వివి రామారావు 5వ వర్ధంతి కార్యక్రమం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగింది. కార్మిక నేతలు వివి రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పడాల రమణ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన విషయంలో వివి రామారావు యాజమాన్యాలతో రాజీ లేని పోరు సాగించారని చెప్పారు. రామారావు చేసిన పోరాటాల ఫలితంగా కార్మికుల సమస్యలు ఎన్నో పరిష్కారం అయ్యాయని తెలిపారు. కార్మికుల హక్కుల సాధనలోనూ యాజమాన్యాలతో చేసిన పోరాటాలు కార్మిక ఉద్యమంలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పడాల రమణ కొనియాడారు. వివి రామారావు చూపిన బాటలోనే ఏఐటీయూసీ కార్మిక నేతలు నడుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాలు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులుగా సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం అలుపెరగిన పోరాటాలు చేసిన పోరాట యోధుడు కామ్రేడ్ వివి రామారావు గారు. వివి రామారావు గారు 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం. కామ్రేడ్ రామారావు గారికి నివాళులర్పించడం అంటే నేటి పాలక వర్గాలు పెట్టుబడిదారులు అనుసరిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాలకు పునరంకితం కావాలని చెప్పి వాళ్ళ కార్మిక వర్గాన్ని పిలిపిస్తూ ఉన్నాం. దేశ నిర్మాణం కోసం ప్రాథమిక స్థాయిలోనే అనాథ బాలబాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుని శ్రీమతి నౌపడ శశికళ కృషి మరువలేనిదని ఎన్ఎస్డిఎల్ రిటైర్డ్ సైంటిస్ట్ చల్లా శంకర్రావు అన్నారు. విశాఖపట్నం డాబా గార్డెన్స్లోని ప్రేమ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రేమ సమాజం ఉపాధ్యాయుని శ్రీమతి నౌపడ శశికళ ఉద్యోగ విరమణ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత 30 సంవత్సరాలుగా శశికళ అందించిన విద్యా సేవలను ప్రశంసించారు. స్కూల్ కమిటీ చైర్మన్ కె శేషగడ నరసింహమూర్తి మాట్లాడుతూ భర్త రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ ప్రోత్సాహంతో విధుల్లో విశిష్ట సేవలు అందిస్తూనే తన 3 ఆడపిల్లలను ఉన్నత స్థానాల్లో స్థిరపడేలా తీర్చిదిద్దినని శశికళను కొనియాడారు. అనంతరం ప్రేమ సమాజం కార్యదర్శి వలురతు మోహనరావు, సంయుక్త కార్యదర్శి ఎస్ నాగేశ్వరరావు, ప్రధాన ఉపాధ్యాయులు పి కృష్ణారావు, హెచ్ఎం శ్రీమతి కె రామలక్ష్మి శశికళ సేవలను కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథిగా చల్లా శంకర్రావు చేతుల మీదుగా శశికళను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, ఉపాధ్యాయ బృందం, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రవికుమార్ గారి శ్రీమతి గారు అయినటువంటి ఎన్ శశికళ గారు మన ప్రేమ సమాజం ఎయిడెడ్ స్కూల్లోని
టీచర్గా 31 ఇయర్స్ ఆఫ్ లాంగ్ సర్వీస్ చేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు. ఆమె బీఎడ్ కంప్లీట్ చేశారు. 30 సంవత్సరాల క్రితం ఇదే స్కూల్లో చేరారు. ఎంతోమంది పిల్లలకి ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా వారి భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో ఆవిడ చాలా శ్రమ చేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఆమె 3 ఆడపిల్లల తల్లి కూడాను. వాళ్ళ ముగ్గురిని కూడా చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా తీర్చిదిద్ది వారిని కూడా చక్కని ఉద్యోగాల్లో సెటిల్ అయ్యేలా చేశారు. అంత చక్కని తల్లి ఈరోజు రిటైర్ అవుతున్నారు. ఆ రిటైర్మెంట్కి మన ఎన్ఎస్టీఎల్ నుంచి ఉన్నతాధికారులు, అలాగే ప్రేమ స్కూల్ యొక్క అడ్మినిస్ట్రేటర్స్, అలాగే వైస్ చైర్మన్ గారు వీరంతా కూడా వచ్చి ఆమెని సముచిత రీతిన సత్కరించడం జరిగింది. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఆమెకి విశ్రాంత జీవితం అంతా కూడా ఆరోగ్యాలతోటి ఆనందంతో జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ మంత్రి పెర్ని నాని, ఆయన తనయుడు పెర్ని కిట్టులపై మచిలీపట్నం కూటమి నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పగటి వేషాలు వేస్తున్న తండ్రి కొడుకులను ప్రజలు పట్టించుకోరని, కూటమి ప్రభుత్వంపై వారు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టి నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. దేశంలో ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటే కనీస అవగాహన లేకుండా ఏరువాక కార్యక్రమాన్ని ఎగతాళి చేయడం పెర్ని నాని దిగుజారుతనానికి నిదర్శనమని ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో 5 ఏళ్లలో పోలవరం పనులు 5% కూడా చేయలేదని, కూటమి ప్రభుత్వం రాగానే 16,000కు పైగా డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తుందని కూటమి నేతలు స్పష్టం చేశారు. మంత్రి కొల్లి రవీంద్ర పేరు చెబితేనే పెర్ని కుటుంబం భయపడుతుందని, ఆ భయంతోనే పెర్ని నాని 2024 ఎన్నికలకు దూరమయ్యారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని, టీడీపీ నేతలు లోగిశెట్టి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉన్న మోటార్లు ఉల్లిపాయలు వేసుకోవడానికి కూడా పనికిరావు. వీళ్ళు పోలవరం కట్టకుండా పట్టిసీమని తయారు చేసి ఆ మోటార్లు రేపు నిరుపయోగం అయిపోతాయి, పోలవరం అయిపోతే మేము పోలవరం పూర్తి చేసేస్తామని ప్రగల్భాలు పలికి పట్టిసీమ దండగా అన్న ఆ నోటితోనే ఈ రోజున పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వచ్చు కదా అని పేర్ని నాని గారు అడుగుతూ ఉన్నారు. మరి ఆ రోజు మీకు ఆ ఇంగితం లేదా? పోలవరం అనేది వెంటనే అయ్యేది ప్రాజెక్టు కాదు, బహుళార్థ సాధక ప్రాజెక్టు. లేట్ అవుద్దనే ఉద్దేశంతోనే ముందు చూపుతో ఆ రోజున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ మీద అనేక వివాదాలు ఉన్నప్పటికీ కూడా ఆ రైతులందరినీ కూడా కూర్చోబెట్టి పరిష్కరించి పట్టిసీమ కాలువ ద్వారా ఆ రోజున 2019లో లక్షలాది ఎకరాల పంటలు పండించడానికి మూలకారకులయ్యారు. మరి ఈ రోజున ఎలినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండి ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టులోనూ నీళ్లు లేక మరి రైతులందరికీ కూడా తెలుసు. అవయవదాన పక్షోత్సవాలు జయప్రదం చేయాలని అఖిల భారత శరీర అవయవదాన సంఘం వ్యవస్థాపకురాలు గూడూరు సీతామహాలక్ష్మి పిలుపునిచ్చారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సీతామహాలక్ష్మి, బ్రహ్మకుమారి ప్రతినిధి రామేశ్వరి, జీవన్దార్ కోఆర్డినేటర్ ఇందిర, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2.5 దశాబ్దాలుగా శరీర అవయవదానాలపై ఉన్న అపోహలను ప్రజల్లో పోగొట్టేందుకు చైతన్యం కల్పిస్తున్నామని చెప్పారు. అవయవదానం చేసి మరొకరి జీవితాల్లో వెలుగులు నింపాలని వారు కోరారు. ఈ సందర్భంగా అవయవదానానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత శరీర అవయవదాన సంఘం ప్రతినిధులు ఉషారాణి, నూకరాజు, నగేష్, హారిక, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే భారతదేశం అంతా కూడా ఈరోజు మాంసాహారాన్ని ఎక్కువగా ప్రేరేపిస్తున్నారు. అందరూ కూడా మాంసాహారం తింటూనే ఉన్నారు. చనిపోయినటువంటి కోళ్ళకి, మేకలకి, జంతువులకి, గేదెలకి, ఆవులకి కూడా మనం ధర పెట్టి మరి కొనుక్కున్న మాంసం తిండి మనము రోగాల పాలైపోతున్నాం. అయితే మానవ శరీరానికి ఎటువంటి విలువ లేదా అంటున్నాను నేను. ఎందుకంటే మానవ శరీరం ఈరోజు పరోపకారార్థం ఇదం శరీరం అని మానవ శరీరం గురించే చెప్పారండి. అలాంటిది మన శరీరము జంతువులకేమీ ఏ విధంగా ఉపయోగపడదు. జంతువుల అవయవాలు కూడా మానవులకి ఏమి ఉపయోగపడవు. మానవ శరీరంలో ఉండేటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులకే ఉపయోగపడతాయి. మనం కేవలం మనుషులకి మాత్రమే పరోపకారం చేయగలుగుతాం. జంతువుల నుంచి మనం ఎంతో ప్రాఫిట్ తీసుకుంటున్నాం, ప్రకృతి నుంచి అంతా తీసుకుంటున్నాం. అయితే ఈరోజు చనిపోయిన వాళ్ళకి పుట్టగతులు ఉండడానికి కోసం అనేక రకాల కర్మకాండ చేస్తూ ఉంటారు. ఆ రోజులు పోయాయండి. ఇప్పుడంతా కూడా ముందుకు వెళుతూ ఉండాలి.
సమాజం దేశకాలమాన పరిస్థితులను అనుసరించి అనుగుణంగా దానికి వెళ్ళాలి. అంటే ఆ రోజుల్లో ఉండేటువంటి పితృకర్మలు చేయడం, కర్మకాండ చేయడం, ఈ పార్థివ దేహాన్ని తీసుకువెళ్ళి దహనం చేయడం వల్ల వెనకాల ఏం మిగలదు. ఇంకా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రజలను, డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండించింది. విశాఖలోని మధురవాడ జోన్ పరిధిలో కార్యక్రమానికి రాకపోతే గ్రూపులు లోన్లు రద్దు చేస్తామని ఆర్పీలు బెదిరించడం సరైన పద్ధతి కాదని సిపిఐ విశాఖ కార్యవర్గ సభ్యుడు మరుపల్లి పైడిరాజు ఆరోపించారు. విమానాశ్రయం ప్రారంభం సంతోషకరమే అయినా ఆ నెపంతో మధురవాడ జోన్లోని పలు వార్డులో తాగునీటి సరఫరా నిలిపివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఏదైనా శంకుస్థాపన చేసిన డ్వాక్రా మహిళలు మాత్రం చంపేయడం చాలా బాధాకరం. మన రాష్ట్రంలో అసలు జనమే లేనట్టు డ్వాక్రా మహిళలకు మీకు లోన్లు ఇస్తున్నాం, మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని పేరు చెప్పి వాళ్ళని చావుగొట్టడం మాత్రం దురదృష్టమైన అంశం. ఇప్పుడు 10 గంటలకి ప్రధానమంత్రి గారు వస్తారంటే 3 గంటల నుండి వాళ్ళని అందరినీ కలెక్ట్ చేసి తీసుకెళ్ళి నిన్న ఎప్పుడో చేసిన పులిహోర ప్యాకెట్లు ఇచ్చి అది ఓపెన్ చేస్తే వేడి మీద ఏమో పాసిపోద్దో బాగుంటుందో తెలియదు. ఇంటికి వచ్చేసరికి 2, 3 అవుద్ది. ఇంటి దగ్గర కుటుంబం బాధ్యతలు నిర్వహించినటువంటి మహిళలు ఏ రకంగా ఇది న్యాయమో పాలకులు ఆలోచించాలా. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, మధురవాడ ఏరియాలో గతంలో యోగా డే నిర్వహించినప్పుడు కూడా మంచినీళ్ళు లేవు. జీవీఎంసీ సిబ్బంది అందరినీ అక్కడ తీసుకుపోతున్నారు. ఈరోజు కూడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనే సంబరం మర్చిపోయినట్టు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారీ డేటా సెంటర్ల వల్ల ముంచుకొస్తున్న తీవ్ర పర్యావరణ సంక్షోభంపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వీడియో సందేశం పంపించారు. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలు 6 గిగావాట్ల భారీ డేటా సెంటర్లకు అనుమతులిస్తూ పర్యావరణాన్ని బలి ఇస్తున్నామని విమర్శించారు. ప్రజలకు, రైతులకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఈ సెంటర్ల కోసం ప్రతిరోజు కోట్లాది లీటర్లు మంచినీరు, లక్షలాది ఇళ్లకు సరిపడే విద్యుత్ను కేటాయించడం వల్ల మానవాళితో పాటు వన్యప్రాణుల మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అణుశక్తిపై ఆధారపడితే వెలువడే వ్యర్థాలు తీవ్ర వినాశానికి దారితీస్తాయన్నారు. ఈ నేపథ్యంలో జెన్జెడ్ యువత మేల్కొని యంత్రాలకు బానిసలు కాకుండా 100% పర్యావరణహిత ఇంధన వనరులను డిమాండ్ చేయాలని, నదులు, అడవుల పరిరక్షణ కోసం పర్యావరణ ఉద్యమానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ అధికారులు, ప్రభుత్వ అధికారులు కూడా లేరు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాల నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి మన తాలూకా వారసత్వ సంపద ఏదైతే ఉందో పర్యావరణాన్ని కాపాడాల్సిన, రక్షించుకోవాల్సిన బాధ్యత యువతరం మీద ఉంది. ఎందుకంటే యువతరం ఈరోజు ఏమవుతుందంటే వాళ్ళని దిశ లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జెన్జీ అని చెప్పేసి వాళ్ళని పొగడేసి వాళ్ళని వాడుకుంటున్నారు. మనం ముఖ్యంగా ఇదివరకు పరిస్థితి ఎలాగుండేదంటే మనకి తెలియని విషయాలు ఏదో ఉంటే గురువు దగ్గర నుంచి తెలుసుకునే వాళ్ళని తల్లి, తండ్రి, గురువు, దైవం అనేవారు. అయితే ఇప్పుడు ఆ దైవం ప్లేస్లోకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చేరిపోయింది. ఇప్పుడు ఏదైనా కావాలంటే గూగుల్ తల్లిని అడగాలి. గూగుల్ తల్లి చెప్పింది వేదం. ఆ గూగుల్ తల్లిలో మన వేదాలు ఉండవు. ఎందుకంటే వేదాలు చాలా వరకు కూడా గూగులైజ్ చేయబడలేదు. గూగుల్ తల్లి ఏంటంటే ఆవిడకి తెలిసింది చెప్తాది తప్ప చరిత్ర చెప్పలేదు. ఇప్పుడు ఈ డేటా డ్రివెన్ యుగంలో డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డేటా సెంటర్స్ తాలూకా స్థాపన పెరిగిపోతుంది. ఒకవైపు అమెరికాలో 20 మెగావాట్ల డేటా సెంటర్ మీద నిబంధనలు, కఠినమైన నిబంధనలు అమలు పరుస్తున్నారు. 50 మెగావాట్ల డేటా సెంటర్ పెట్టడానికి అనుమతులు లేవు. 50 మెగావాట్లు పెట్టడానికి అమెరికాలో అనుమతి లేకపోతే మన భారతదేశంలో పరిస్థితి ఎలా వచ్చిందంటే ఏకంగా 1000 మెగావాట్లకి, ఒకటి కాదు 1000 మెగావాట్లు 6 యూనిట్లకి ఇచ్చేసాము. ఇప్పుడు 7వ దానికి కూడా నిన్న మన ప్రభుత్వం వారు మంజూరు చేశారు. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని దేశాలకు, దేశంలో అన్ని పట్టణాలను కనెక్ట్ చేయడానికి విమానాశ్రయాలు విస్తరిస్తున్నట్లు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోడీకి భోగాపురం ఎయిర్పోర్ట్లో గిరిజన నృత్యం దింసాతో ఘన స్వాగతం పలికిన గిరిజన కళాకారులు. సంప్రదాయ దుస్తులలో మెరిసిన 13,000 మంది గిరిజన నృత్యకారులు.
భోగాపురం వేదికపై అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని ప్రకటన. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. 12 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఏకైక నేత ప్రధాని నరేంద్ర మోదీ అని స్పష్టం. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.